కలియుగ దైవం ఆపద మొక్కులవాడు ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటది. అందుకే ఆయనను అలంకార ప్రియుడు, ఉత్సవమూర్తిగా కొలుస్తారు భక్తులు. రేపటి నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారికి ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి 3 రోజుల ముందు నుంచి వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవం మండపానికి వేంచేసి అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు. శాస్త్రాంగ నివేదనలు అందుకున్నాక ఆలయానికి చేరుకుంటారు స్వామి అమ్మవార్లు. రెండో రోజు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో తిరుగుతారు స్వామివారు. తరువాత వసంతోత్సవం మండపంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు. చివరి రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొని ఉత్సవంను పరిపూర్ణం చేస్తారు. అనంతరం ఆలయంకి చేరుకుంటారు. వసంతోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువుల్లో జరిగేవి కాబట్టి ఈ ఉత్సవాలను వసంతోత్సవంగా పిలుస్తారు. వసంతోత్సవం సందర్భంగా కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ ఈ 3 రోజులు రద్దు చేసింది టీటీడీ.